హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా మంది అయితే గుర్తుపెట్టే ఉంటారనుకుంటున్నాను. చాలా మందికి ఇష్టమైన ప్లేసు. అసలు ఈ ప్లేస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలనుకునే వాళ్ళే తప్పితే వెళ్ళొద్దు అనుకునే వాళ్ళైతే ఉండరండి. ఇంకెందుకు ఇన్నిసార్లు చెప్పడం. ఇది తిరుపతి అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా బాబును వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అని చెప్పాకండి. ఈసారి అయితే వాళ్ళు కాలినడకన వెళ్తున్నారు. మర్ఫీని అయితే వీడియో తీస్తుండే సాయి. అసలు పిల్లలు కదండి, ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారో చూడండి. ఇంకా ఆ ఏడుకొండల స్వామిని చూడటానికి వాళ్ళైతే ఈసారి అయితే కాలినడకన, ఫస్ట్ సారి అయితే బస్కి వెళ్ళారండి కొండ మీదకి. ఈసారి మాత్రం కాలినడకన వస్తాం మొక్కున్నారంట, కాలినడకన వెళ్ళారు. నైట్ అయినా కానీ ఎంత పండు వెన్నెల్లాగా ఎంత లైట్లు వేసి చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, తిరుపతి కాలినడకన వస్తాననుకుని మొక్కుకుంటే ఇంకా వెంకన్న స్వామికి తీసుకెళ్తాడంటండి. ఇక్కడ దాకా అయితే మరిపి నడిచిండు. ఇప్పటి నుంచి అయితే మా బాబు నడుస్తుండు. పిల్లలు కదండి, స్పీడ్గా నడుస్తుండు, బాగా స్పీడ్గా నడుస్తుండు. చూడండి, మా బాబు కూడా నడుస్తుండు. ఇంతసేపు మరిపి నడిచిండు. ఇక చూడండి, స్నప్పు కలర్ షర్ట్ వేసుకొని వెళ్తుండే కదా మా బాబు అండి. వాళ్ళు ఎంత స్పీడ్గా నడుస్తున్నారో ఆ మెట్లు చూస్తుంటే నాకు కూడా ఈసారి వెళ్తే నేను కూడా కాలినడకన వెళ్దామని అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కాలినడకన వెళ్ళారా లేదా బస్కి వెళ్ళారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్ వీడియోలు మరెన్నో పెడతానని అనుకుంటున్నాను. బాయ్ అండి.